ओमज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఆధ్యాత్మికత అంటే మనం ఉండేది కలియుగం. ఒక రకంగా చెప్పాలంటే ప్రవాహానికి ఎదురీత. కలియుగంలో భౌతికమైనటువంటి విషయాలకి ఆసక్తి ఎక్కువ చూపిస్తారు కలియుగంలో. కలి అంటే ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ, కొట్లాటలకి కపటానికి యుగం అంటే. చిన్న చిన్న విషయాలకి కొట్లాడుతూ ఉంటారు. కపటం లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. ఎదురెదురు పడినప్పుడు మాత్రం ఆర్టిఫిషియల్గా నమస్కారాలు పెట్టుకుంటారు. కానీ మనోభావనలు ఎట్టుంటాయంటే, నిన్నటిదాకా వీడు నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానని మనసులో అనుకుంటూ బయటికి నమస్తే అంటాడు. ఆడు నమస్తే అంటాడు. వీటితో సైకిల్లో తిరుగుతూ నేను కారులో తిరుగుతున్నానని కుళ్ళుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అనుకుంటాడు. వ్యక్తులకు కావాల్సింది ఏంటి అంటే ప్రేమ, అనురాగము, ఆప్యాయత. అవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే ఆ ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క సందేశాన్ని మనం అనుసరించినప్పుడు వ్యక్తుల్లో ప్రేమ ఉంటుంది. ఈ రోజుల్లో అది భార్యాభర్తలు అయి ఉండొచ్చు, అన్నదమ్ములు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు పిల్లలు అయి ఉండొచ్చు. అందరి మధ్య కూడా నిజమైనటువంటి ప్రేమ అన్నటువంటిది కరువు అయిందన్నమాట. దానివల్లే పాదచారుల నుంచి అంతరిక్షం దాకా టెక్నాలజీ పెరిగినా కానీ సంతృప్తికరమైనటువంటి జీవితాలు అయితే ఎవరు గడపట్లేదు. ఏదో అసంతృప్తి. ఆ అసంతృప్తికి కారణం ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు. జస్ట్ రిలేషన్షిప్స్ ఎట్టున్నాయనే దానికి కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఎవరో ఒక వ్యక్తి రోజు హనుమాన్ చాలీసా చదువుతూ ఉండేవాడంట, చాలా సీరియస్గా. భార్య వచ్చి అనిందంట, ఏంటండి అంత సీరియస్గా హనుమాన్ చాలీసా చదువుతున్నారు రోజు అని. భూత ప్రేతాలు స్వప్నంలోకి రాకుండా ఉండాలని చెప్పి చదువుతూ ఉన్నాను అన్నాడంట. భార్య కొంచెం సిగ్గుపడుతూ, ఏమండి నేను ఎప్పుడన్నా మీ స్వప్నంలోకి వస్తానా అని అడిగిందంట. అప్పుడు భర్త చెప్పాడంట, అందుకే కదా హనుమాన్ చాలీసా చదివేది అన్నాడంట. అంటే రిలేషన్షిప్స్ ఆ రకంగా ఉన్నాయి. ఒకసారి ఒక అమ్మ దగ్గరికి ఒక పిల్లవాడు వచ్చాడంట, 15 సంవత్సరాల వయసులో. అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఏరా ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలో తీసుకోనిందంట. 20 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఏరా ఫ్రెండ్స్ తోటి ఏమన్నా కొత్త సినిమాకి వెళ్ళాలా ఏంటి, డబ్బులు ఏమైనా కావాలో తీసుకోనిందండి. 25 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఎవరన్నా అమ్మాయిని ఇష్టపడుతున్నావంటరా, పెళ్లి చేసేయమంటావా అని చెప్పి పెళ్లి చేసిందంట. 40 సంవత్సరాల వయసులో వచ్చి అమ్మ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడంట. ఆ తల్లి చెప్పిందంట, రే పెట్టమన్న దగ్గర సంతకం మాత్రం పెట్టను రా అని చెప్పి చెప్పిందంట. అంటే 40 సంవత్సరాల వయసులో ఆ ప్రేమ వెనకాల పరమార్థం తల్లికి బాగా అర్థమైందనమాట. అంటే ఓవరాల్గా చెప్పాలంటే వ్యక్తుల మధ్యలో వ్యాపారాలు నడుస్తున్నాయి, కానీ ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు రోజు రోజుకి కూడా అంతరించిపోతూ ఉన్నాయి. వాటన్నిటికి కారణం ఆధ్యాత్మికత అన్నటువంటిది లోపించడం. నాకు ఈ మధ్యకాలంలో చాలా మీ యొక్క సంస్థ తరపున చాలా కార్యక్రమానికి వెళ్ళాను. మీరందరూ కూడా ఒక యునైటెడ్గా, ఒక టీమ్గా ఈ కార్యక్రమాలు కండక్ట్ చేయడం, సో మీ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు అవన్నీ చూస్తే పత్రి గారు చాలా కృషి చేశారు.
మీ మధ్యలో ఆ ప్రేమను నింపడానికి అని చెప్పి నాకు అర్థమైందన్నమాట. ఈ ప్రేమ అన్నటువంటిది కేవలం ఆధ్యాత్మికత వల్లే వస్తుందండి. ఈరోజు ఆనందం ఎక్కడ వస్తుంది అనేటువంటిది కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒకసారి ఒక రాణిగారు కొలంలో స్నానం చేస్తున్నారంట. చేస్తూ ఉంటే ఆమె నగలన్నీ తీసి ఒడ్డులో పెట్టి కొలంలో స్నానం చేస్తూ ఉన్నారు. ఆ నగల్లో ఒక వజ్రాల హారం కూడా ఉండిందంట. ఒక కాకు వచ్చి దాన్ని ఎత్తుకొని ఎగిరి వెళ్ళిపోయింది. రాణిగారు అది గమనించి, అరే అంత విలువైన వజ్రాల హారం తీసుకెళ్ళిపోయిందని చెప్పి చాలా కంగారు పడుతూ చెలికెత్తలందరినీ పంపించింది. ఆ కాకిని పట్టుకొని ఆ వజ్రాల హారాన్ని తీసుకురండి అని. అది ఎట్టే ఎగిరిపోయింది. వీళ్ళు ఎంత వెతికినా కనపడలేదు. ఆమె చాలా దిగులుగా అంతఃపురానికి వస్తే రాజుగారు అడిగారు, ఏంటి అట్లా ఉన్నావు అంటే, నా వజ్రాల హారం పోయింది, నాకు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆ వజ్రాల హారం కావాలా అని. అప్పుడు రాజుగారు అన్నారు, సైనికుల్ని పంపించి వెతికిస్తే దొరకలేదు. సరే పోతే పోయిందిలే, దానికన్నా విలువైంది నీకు హారం తయారు చేసి ఇస్తాను అంటే ఆమె దానికి సంతృప్తి చెందలేదంట. లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ హారమే కావాలి నాకు అని చెప్పిందంట. అప్పుడు రాజు అన్నాడు, ఆ వజ్రాల హారం దాని విలువ 10,000 వరహాలు, ఎవడన్నా దాన్ని నాకు తెచ్చిస్తే 1,00,000 వరహాలు ఇస్తాను అని చెప్పాడు. ఒక వ్యక్తి అనుకున్నాడు, మంచి చౌక బేరం ఇది, అది పొరపాటున నాకు కానీ దొరికిందంటే కాలు మీద కాలు వేసుకోవడం కాదు, తల మీద కాలు వేసుకొని బతికేచ్చు జీవితం అని చెప్పి వెతకడానికి వెళ్ళాడంట కొలం దగ్గరికి. వెళ్తే వాడికి ఆ కొలంలో ఆ వజ్రాల హారం కనిపిస్తుంది, పట్టుకోబోతే చేతికి దొరకట్లేదు. వాడికి ఏం అర్థం కాలేదు. ఒక సాధువు ఒక ఆయన వెళ్తా ఉంటే ఆ సాధువుని అడిగాడు, అయ్యా నా దగ్గర ఒక మంచి డీల్ ఉంది, ఇది గాన మీరు సాధించినట్లయితే మీకు 20% ఇస్తాను, నాకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి అన్నాడు. అసలు విషయం ఏంటో చెప్పరా బాబు అన్నాడు. ఇంకేం మాట్లాడబాకండి, 40-60 అన్నాడు. ఒరే ఈ పర్సంటేజ్లు ఏంట్రా, అసలు విషయం ఏంటో చెప్పరా అన్నాడు. చివరిగా చెప్తున్నాను 50-50, అంతకన్నా లేదన్నాడు. ఒరే అసలు విషయం ఏంటో చెప్పరా అన్నాడు. రాణిగారు నెక్లెస్ పోయింది, నాకు ఆ కొలంలో కనిపిస్తుంది, పట్టుకోబోతే చేతికి దొరకట్లేదు, మీరు కొంచెం సహాయం చేయండి, అది పట్టించినట్లయితే మేము ఇద్దరం సగం సగం పంచుకోవచ్చు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ సాధువు అక్కడికి వెళ్తే వాడు ఆ కొలంలో చూపించాడు, అది మెరుస్తూ ఉంది ఆ నీళ్లలో. అప్పుడు ఆ సాధువు, ఒరే పిచ్చోడ తల పైకెత్తు అన్నాడు. వీడు తల పైకెత్తితే ఆ కొమ్మకి కాకి వేలాడదీసింది దాని నీడ నీళ్ళలో పడుతూ ఉంది. ఆ నీడని పట్టుకునేదానికి వీడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అరే పిచ్చోడా పైన ఉంది చూడు అన్నాడు. మనం కూడా పరములో ఉండేటువంటి ఆనందాన్ని ఇహంలో వెతుకుతూ ఉన్నాం అన్నమాట. ఈ యొక్క మాయా ప్రపంచంలో ఆనందం కోసం వెతుకుతున్నాం, కానీ ఇక్కడ లేదు ఆనందం, ఆ పరతత్వంలో ఉంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆనందంగా మనం జీవించగలం. అందుకనే చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి రోజంతా కష్టపడిన తర్వాత జీవితం రోజు చివరిలో ఏదో అసంతృప్తి కారణం ఏంటో తెలియక వెరైటీస్ మారుస్తూ ఉంటాం. ఎన్ని వెరైటీస్ మార్చినా అసంతృప్తి అట్లాగనే ఉంది. మనందరం కూడా జీవితాలు ఏంటి అంటే, ఈరోజు నేను హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను. ఆ పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ ఇంతవరకు జీవితాలు తీసుకొని వచ్చాం. కానీ ఆధ్యాత్మిక చింతన, నీ ఆనందాన్ని రేపటికి ఎందుకు నువ్వు పోస్ట్పోన్ చేసుకోవాలా, ఈరోజే ఆనందంగా జీవించు అనేటువంటి సత్యాన్ని ఆధ్యాత్మిక చింతన మనకు తెలియపరుస్తుంది అనమాట. రేపుకి ఎందుకు పోస్ట్పోన్ చేసుకుంటావు, ఈరోజే ఆనందంగా ఉండు. సో అందువల్ల ఈ రోజుల్లో చాలామంది కూడా ఏంటి అంటే, అసలు ఈ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నప్పుడు అసలు ఆధ్యాత్మిక చింతన అవసరం ఏముందని అనుకుంటున్నారు. అందుకనే సీట్లు చాలా ఖాళీగా ఉన్నాయి. అదే ఇక్కడ ఏదైనా సినిమా ప్రోగ్రాం అంటే విపరీతంగా వచ్చేస్తారు జనాలు. అంటే జనాలకి విలువ తెలియదు. ఒక సాధువు శిష్యుడికి చెప్తాడు, ఆధ్యాత్మిక చింతనను ప్రచారం చేయమని చెప్తాడు. ఆ శిష్యుడు తిరిగి వచ్చి, గురువుగారు మీరు ఆధ్యాత్మికతను ప్రచారం చేయమని చెప్తున్నారు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఈ టెక్నాలజీ అంతా ఇంత పెరిగిపోతే ఇంకా ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ అవసరమే ఉందాయా
అని చెప్పి అంటున్నారు, వాళ్ళకెట్ట నేను కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అన్నాడు. అప్పుడు గురువుగారు ఉపన్యాసానికి కూర్చొని ఉన్నారంట. ఆయన ఉపన్యాసం మధ్యలో గొంతు తడుపుకునేదానికి గ్లాస్లో నీళ్లు పెట్టున్నారంట. అప్పుడు ఆ గ్లాస్ తీసి గురువుగారు అన్నారంట, అరే శిష్య, నేను ఈ గ్లాస్ ఇట్లా పైకెత్తి 10 నిమిషాలు నిలబడితే ఏమవుతుంది అన్నాడంట. ఏం కాదు గురువుగారు అన్నాడు. గంట సేపు నిలబడుకుంటే చెయ్యి లాగేస్తుందండి అన్నాడు. రోజంతా నిలబడితే చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది అన్నాడు. కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారన్నాడంట. అప్పుడు గురువుగారు చెప్పారంట, మనసులో కష్టాన్ని 10 నిమిషాలు మోస్తే ఏం పర్వాలేదు, గంట సేపు మొయ్యాలంటే చాలా దుర్భరంగా ఉంటుంది, రోజంతా మనసులో కష్టాన్ని మొయ్యాలంటే ఇంకా దుర్భరంగా ఉంటుంది. నువ్వు ఇది కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటానన్నావు కదా, ఎప్పటికప్పుడు మనసులోని కష్టాలను కిందకి దించి పెట్టడానికి ఆధ్యాత్మిక చింతన ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి అవసరం అది అన్నాడు. ప్రతి ఒక్కరికి అవసరం అది. శాస్త్రాలు ఏం చెప్పాయి అంటే, మంద సుమంద మతయోర్ మంద భాగ్యో. కలియుగంలో తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవితకాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, వీటన్నిటికీ మించి వరం ఉందంట కలియుగంలో. ఏంటయ్యా వరం అంటే, మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుందంట. అందుకనే చూడండి, భూతద్దం వేసి వెతికినా కానీ ఏవం ప్రసన్న మనసో, ప్రశాంతంగా ఉండే ముఖార విందం కనిపించదు, మొహం చిట్లించుకొని ఉంటాడు ఎప్పుడు ప్రతి ఒక్కడు కూడా. తెలివితేటలు వీడు చాలా తెలివిగలడు అనుకుంటాడు. పూర్వానికి ఎవరో ఒక అయ్యవారు పిల్లల్ని అన్నాడంట, ఒరే ఈరోజు మిమ్మల్ని తెలివైన ప్రశ్న అడుగుతానరా, సమాధానం చెప్పండి అన్నాడు. అడగండి గురువుగారు అన్నాడంట. రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి 211 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంతో చెప్పండి అన్నాడంట. అప్పుడు పిల్లలందరూ బిక్కుముఖాలు వేశారంట. రాజమండ్రికి విశాఖపట్నం దూరానికి అయ్యవారు వయసుకి ఏం సంబంధం? ఇటువంటి ప్రశ్న వేశాడంటే అయ్యవారు. ఒక పిల్లవాడు, సార్ నేను చెప్తాను సార్ అన్నాడంట. చెప్పబోయి అన్నాడంట. సార్ మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడంట. ఇప్పుడు అయ్యవారు బిక్కుముఖం వేశాడంట. ఒరే ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలిగావన్నాడంట. అప్పుడు ఆ పిల్లోడు చెప్పాడంట, దాందేముంది సార్, నాకు అన్నున్నాడు, వాడు అర్ధ పిచ్చోడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోళ్ళు 48 సంవత్సరాలు అన్నాడంట. సో మన తెలివితేటలందరికీ కూడా చావు తెలివితేటలు. కష్టాన్ని కొని తెచ్చుకునేదానికి తెలివితేటలన్నీ ఉపయోగిస్తూ ఉన్నాం. సుఖం ఆనందంగా జీవించడానికి తెలివితేటలు ఉపయోగించట్లేదు. ప్రతి ఒక్కడు చేసే ప్రతి పని కూడా ఎట్లా ఉంది అంటే, కష్టాలు కొని తెచ్చుకునేదానికే. పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్. మన తెలుగులో చెప్పాలంటే చావు తెలివితేటలు అంటారు, అచ్చ తెలుగులో చెప్పాలంటే. ఎట్లా ఉంది అంటే పరిస్థితి, టెక్నాలజీ కనుక్కుంటూ ఉన్నారు, కానీ దాన్ని ఎట్లా ఉపయోగిస్తే మన కళ్యాణం అవుతుంది, లోక కళ్యాణం అవుతుంది అనేటువంటి చైతన్యం కూడా ఉండాలి కదా వ్యక్తుల్లో. ఈరోజు టెక్నాలజీని సద్వినియోగం చేసేది ఏ 10% అయితే దుర్వినియోగం చేసేది 90%. ఒక కోత ఒకటి నది ఒడ్డున కూర్చొని ఉండిందంట. దానికి ఆకలేసిందంట. నది ఆవలి గట్టును చూస్తే పండ్ల తోట కనిపించిందంట. ఆ తోట నిండా చెట్లకు పండ్లు కాస్తున్నాయి. ఇది అనుకునింది, నదిని దాటి వెళ్ళి తోటలోకి వెళ్ళి పండ్లు తిని వస్తే ఆకలి తీరుతుందని నదిని దాటడానికి ప్రయత్నిస్తూ నీళ్ళలో పడిపోయింది. ఆ ప్రవాహంలో అది కొట్టుకుపోతూ ఉంది. ఎవరో ఒక వ్యక్తి దాన్ని చూసి ప్రవాహం నుంచి కాపాడి గట్టు మీద పెట్టాడు. పెడితే అది వెళ్ళి పండు తినిన తర్వాత కొంచెం శక్తి వచ్చింది. అప్పుడు అది అనుకునిందంట, ఈ రోజు నుంచి నేను ఒక సేవా కార్యక్రమం చేయాలి సమాజానికి. నీళ్లలో ఎవరు కొట్టుకుపోయినా కాపాడే బాధ్యత తీసుకోవాలా. నేను కొట్టుకుపోతుంటే ఒక ఆయన కాపాడాడు కాబట్టి నేను ఈరోజు ప్రాణంతో మిగిలాను అని చెప్పి గట్టు మీద కూర్చొని ఎవరన్నా కొట్టుకుపోతే కాపాడాలని వెయిట్ చేస్తూ ఉందంట. అది కొన్ని గంటలు వెయిట్ చేసిన తర్వాత ప్రవాహంలో ఒక చాపిల్ల కొట్టుకుపోతుందంట. దాన్ని పట్టుకొని తీసి గట్టు మీద పెట్టేసింది. సో మన తెలివితేటలు కూడా మనకు ఉపయోగపడట్లేదు, సమాజానికి ఉపయోగపడట్లేదు, లోక వినాశనానికే ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని ఒక సక్రమమైనటువంటి మార్గదర్శకం అన్నటువంటిది సమాజానికి కావాలా?
ఈరోజు ఏంటి అంటే నేను స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి కూడా మోరల్స్ మీద ఎథిక్స్ మీద ఏదో ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను. ఆ పిల్లలు అంతా విన్న తర్వాత ఏమంటారు తెలుసా? గురుగారు, ఎప్పుడో మీరు వచ్చారు ఒకసారి, మా తల్లిదండ్రులు చెప్పట్లేదు, మా గురువులు చెప్పట్లేదు, మాకు మంచేంటి చెడేంటి అనేటువంటిది కూడా ఒక అవగాహన లేకుండా జీవితాలు గడుపుతూ ఉన్నాం. ఒకసారి గురునానక్ ఒక గ్రామానికి వెళ్తాడు. ఆయన ఉపన్యాసం ఇస్తాడు. ఆ గ్రామంలో అందరూ మంచోళ్లే, అబద్ధం ఆడడెవడు, దొంగతనం చేయడు, మంచి వ్యక్తులు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత గురునానక్ అంటారు, ఈ గ్రామం సర్వనాశనం అయిపోవాలని చెప్పి ఆశీర్వచనం చేస్తారు. ఆ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో అందరూ దొంగలు, దోపిడీదారులు, హత్యలు చేసేవాళ్ళు, అందరూ దుర్మార్గులే. ఉపన్యాసం అయిన తర్వాత గురునానక్ అంటారు, ఈ గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలా అంటాడు. శిష్యులకి బుర్రలు గీక్కుంటారు, ఇదేం ఆశీర్వచనాలు రా నాయనా గురువు గారు, మంచోళ్ళు ఉండే గ్రామం ఏమో సర్వనాశనం అయిపోవాలన్నారు, చెడ్డోళ్ళు ఉండే గ్రామం ఏమో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలంటున్నారు, ఈ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటి అర్థం కాక రాత్రి గురువుగారు బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి తలుపు తడతారు. గురువుగారు, ఏంట్రా ఈ టైంలో వచ్చారంటారు. అయ్యా, మీ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటో తెలియకపోతే మాకు నిద్ర పట్టేటట్లేదు. మంచోళ్ళు ఉండే గ్రామం ఏమో నాశనం అయిపోవాలన్నారు, చెడ్డోళ్ళు ఉండే గ్రామం అభివృద్ధి చెందాలన్నారు, వీటి వెనకాల పరమార్థం ఏంటి స్వామి అన్నారు. అప్పుడు గురునానక్ చెప్పాడు, అరే నాయనా, మంచోళ్ళు ఉండేటువంటి గ్రామం చెడిపోతే జీవనోపాధికి వాళ్ళు తలా ఒక దిక్కుకెళ్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంపొందిస్తారు. అందుకని మంచోళ్ళు ఉండే గ్రామం చెడిపోవాలని ఆశీర్వచనం చేశాను. చెడ్డోళ్ళు ఉండేటువంటి గ్రామం, చెడ్డవాళ్ళు ఉండేటువంటి గ్రామం కూడా చెడిపోతే వాళ్ళు తలా ఒక దిక్కుకెళ్తారు జీవనోపాధికి, వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ నాశనం చేసేస్తారు. అందుకని ఆ గ్రామం బాగా అభివృద్ధి చెందితే వాళ్ళ నీడ కూడా పక్క గ్రామం మీద పడకుండా అక్కడే వాళ్ళు ఉండిపోతారు, వాళ్ళ ప్రభావం వేరే వాళ్ళ మీద ఉండదు అని చెప్పి చెడ్డవాళ్ళు ఉన్న గ్రామం అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేస్తాను. ఈరోజు సమాజంలో అన్నీ ఉన్నాయి. నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే, సమాజానికి కావాల్సింది ఏంటి అంటే, ఒక సత్ప్రవర్తనను సమాజంలో మార్గదర్శకం ఇచ్చేటువంటి వ్యక్తులు సమాజంలో లేరు, వాళ్ళని మనం తయారు చేయాలా. ఆ ఉద్దేశంతోనే మన పత్రి గారు కూడా ఈ సంస్థను స్థాపించుంటారు. ఇస్కాన్ కూడా స్వామి ప్రభుపాదుల వారు అదే ఉద్దేశంతో స్థాపించారు. ఒకరోజు స్వామి ప్రభుపాదుల వారు అమెరికాలో ఉపన్యాసం ఇస్తే, ఉపన్యాసం అయిన తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగాడు, గురువుగారు, భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరు చేయలేదేంటి అన్నారు. అప్పుడు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు స్వామి ప్రభుపాదుల వారు చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ ఇంతవరకు సృష్టిలో ఎవరు చేయలేదన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు మీరందరూ కూర్చో ఉన్నారు, బోడిగొట్టి పిలకబెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసుల్లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను, ఎంతకన్నా మిరాకిలే ఉంటుందన్నారు. ఉంగరాలు సృష్టించడం, వాచీలు సృష్టించడం కాదు సొసైటీకి కావాల్సింది, వ్యక్తి నడవడికలో మార్పు తీసుకురావాలా, అది కావాల్సింది. ఒక 20 కుక్కల్ని గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్, లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెట్టండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం ఉన్నంత వరకు కూడా సమాజంలో శాంతి ఉండదు. ఆధ్యాత్మిక చింతన యొక్క పరమగమ్యం ఏమై ఉండాలా అంటే, మనిషి నడవడికలో మార్పు తీసుకురాగలగాల. మనం మనిషి నడవడికలో మార్పు తీసుకురాగలగాల. ఈరోజు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, వీటన్నిటికీ కారణం ఏంటి, అది కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్నాం మనం. వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, భరతభూమి. దేవతలు కూడా అభినందిస్తున్నారు భాగవతంలో. ఏమని అంటే, భరత భూమిలో పుట్టినటువంటి మానవులు ఎంత అదృష్టవంతులు, ఉన్నత లోకాల్లో పుట్టినప్పటికీ కూడా ఆ నారాయణుణ్ణి సేవించి తరించేటువంటి మహద్భాగ్యం మాకు లేదు, అక్కడ కేవలం ఇంద్రియ భోగాలే. కానీ భరత భూమిలో పుట్టిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు. కానీ మనం ఇక్కడ పుట్టి అమెరికా ఎప్పుడయ్యా పోయేది అంటున్నాం. అంటే ఈ భూమిలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, వాటి పట్ల
విలువలు తెలియని దానివల్ల మనం ఆ రకంగా అనుకుంటూ ఉన్నాం. చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యాన్ని వెలకట్టేది అంతస్తుల మేడలు, కరెన్సీ, టెక్నాలజీ కాదు, సంస్కృతి అంటాడు చాణక్యుడు. సంస్కృతి. చాణక్యుడు ఇంకొక మాట కూడా అంటాడు, ఏ సమాజంలో శాంతి ఉంటుంది అంటే పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, పరాయి వస్తువును ధూళి అన్న భావనతో ఏ సమాజంలో వ్యక్తులు చూస్తారో, నాకు నివసించడానికి ఎంతైతే అర్హత ఉందో ప్రతి ఒక్కడికి అదే అర్హత ఉంది అన్నటువంటి భావనలతో జీవించే వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉంటుంది అని చాణక్యుడు అంటాడు. మరి ఆ భావనలు వ్యక్తుల్లో రావాలా అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతనను అవలంబించాలా. ఈరోజు అసూయ, ద్వేషము, కుట్రలు, కుతంత్రాలు, ముగ్గురు దొంగలు ఉన్నారంట. ఊరంతా దోచుకొని అడవికి వెళ్ళారంట. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, అరే నిజాయితీగా పంచుకోవాలరా, చేసిన పని ఏంట్రా దొంగతనం, పంచుకునేసరికి నిజాయితీ వచ్చింది. ఒకడన్నాడంట, ఒరే మన సంచులు నిండాయి కానీ కడుపులు ఖాళీ అయిపోయాయి, ఒకడిని పట్టణానికి పంపించి భోజనం తీసుకొస్తే ఆ భోజనం తినేసి పంచుకుందాం అన్నాడంట. ఒకడిని పట్టణానికి పంపించారంట భోజనం తీసుకురామని. వీళ్ళిద్దరిలో ఒకడు అన్నాడంట, ఒరే ఆ భోజనం తెచ్చేవాడిని కానీ చంపేస్తే వాడి వాటా కూడా మన ఇద్దరం పంచుకోవచ్చు కదా అన్నాడంట. అప్పుడు ఇంకోడు అన్నాడంట, బా నీ బుర్ర ఏం పని చేస్తుందిరా అన్నాడంట. నిజంగానే వాళ్ళు భోజనం తీసుకొచ్చేసరికి వీళ్ళిద్దరు ఒక బండచాటును దాగి వాడి మీద ఒక బండ వేశారు. వాడు చచ్చాడు. చచ్చినోడు ఎట్టాగూ చచ్చాడు కదా, వాడు తెచ్చిన ఆహారం తినేసి అప్పుడు మనం పంచుకుందామని చెప్పి వాడు తెచ్చిన ఆహారం తినడం మొదలుపెట్టారు వీళ్ళిద్దరు. కానీ వాడు వీళ్ళిద్దరికన్నా తెలివైనోడు వాడు తెచ్చిన ఆహారంలో విషం కలిపి తెచ్చేశాడు. ఆ విషాహారం తిని వీళ్ళిద్దరు కూడా పోయారు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ అనుభవించడానికి? ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించి భగవంతుడు మన చేతుల్లో పెడితే దాన్ని కలిసిమెలిసి ఎట్లా ఆనందంగా అనుభవించాలా అనే జ్ఞానం లేకుండా ఈర్ష్య, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలతోటి ఎవ్వడూ ప్రశాంతంగా జీవించట్లేదు. ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. అంటే ఫిజికల్గా చావట్లేదేమో కానీ ప్రతి ఒక్కడు అభద్రతలతో జీవితాన్ని గడుపుతున్నారు. గ్రేట్ ఇన్సెక్యూరిటీ. మీరు గమనించారో లేదో, ఏదైనా పక్షి గింజలు తింటే ఒక గింజ తింటుంది, అటు ఇటు భయంగా చూస్తుంది, ఎవరు నన్ను ఎప్పుడు అటాక్ చేస్తారో అని భయం దానికి. ఇప్పుడు మనం కూడా జీవిస్తున్నాం. పనోడు మోసం చేస్తాడేమో, లేకపోతే అన్నదమ్ముడు మోసం చేస్తాడేమో, లేకపోతే పార్ట్నర్ మోసం చేస్తాడేమో, భార్య భర్తను మోసం చేస్తుందేమో, భర్త భార్యను మోసం చేస్తాడేమో. కంప్లీట్ అభద్రతలు. వీటన్నిటి కారణం ఏంటి? వ్యక్తుల్లో విలువలు లేని దానివల్ల. ఆధ్యాత్మికత ఏం చేస్తుంది అంటే వ్యక్తుల్లో ఆ విలువలను పెంపొందింపజేస్తుంది. మీరు ఉదాహరణ తీసుకోండి, రామాయణం. సీతమ్మ తల్లి రావణ సంహారం అయిపోయిన తర్వాత అయోధ్యకు తీసుకొచ్చారు. అయోధ్యలో రాణులందరూ కూడా అన్నారంట, అమ్మా వాడు రావణాసురుడు చాలా దుర్మార్గుడు అంట కదా, చాలా వికృత రూపం అంట కదా, వాడి చిత్రపటానికి వాడు ఎట్టున్నాడో చూడాలా అని చెప్పి అడిగారంట. అప్పుడు సీతమ్మ తల్లి చిత్రపటం ఒక బొటన వేలు గీసిందంట. రావణుడి చిత్రాన్ని గీయమంటే ఒక వేలు గీసావేంటమ్మా అని అడిగారంట వాళ్ళు. వాడు నేను అశోకవనంలో వచ్చినప్పుడు వాడి పాదము పూర్తి కూడా చూడలేదు, ఆ వేలును మాత్రమే చూశాను, ఏదైతే చూశానో అది రాశాను అనిందంట. ఈ రోజుల్లో అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటారు, కొంచెం కష్టం వస్తే మా అమ్మగారింటికి వెళ్ళిపోతున్నానండి అని చెప్పి వెళ్ళిపోతారు. నిజంగా కష్టం ఉన్నప్పుడే కదా నిలబడాలా? దానికి ఉత్తమ ఉదాహరణ సీతమ్మ తల్లి. రాముల వారికి కష్టం వచ్చి అరణ్యవాసానికి వెళ్ళాలా అంటే నేను మీతో వస్తాననింది. అప్పుడు రాముల వారు అన్నారు, ఎంతో సుకుమారంగా పెరిగావు, అరణ్యవాసం అంటే సామాన్యం కాదు, నువ్వు ఇక్కడుండు, నేను ముగించుకొని వచ్చేస్తానని. అప్పుడు సీతమ్మ తల్లి చెప్తుందంట, స్వామి
సీత అంటే ఎవరో తెలుసా? రాముని యొక్క నీడ లేకుండా మీరెట్టయ్యా వెళ్తారు అనిందంట. నీడ లేకుండా మీరెట్టయ్యా వెళ్తారు? మనందరం కూడా ఏంటి అంటే గొప్ప అభద్రత, ఇన్సెక్యూరిటీతో ఉంటాం. కానీ ఎప్పుడైతే భగవంతునికి మనం శరణాగతి పొందుతామో, భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్తాడు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు నష్టపోడు అర్జున, ప్రపంచానికి చెప్పు అంటాడు. ప్రపంచానికి చెప్పు అంటాడు. మనందరికీ కూడా ప్రపంచంలో మనం అభద్రతలు ఎందువని అంటే ప్రతి ఒక్కడు మోసం చేసేవాడే, అవే మన ఎక్స్పీరియన్సెస్. కానీ ఆ భగవంతునితో మనం ఎక్స్పీరియన్స్ చేయాలా ఆయన హృదయం ఏంటి అనేది. రామాయణంలో అరణ్యవాసం రాములు వారు చేస్తూ ఉంటే పాదరక్షలు లేకుండా ఆయన నడుస్తున్నారంట అరణ్యంలో. పాదాలకి ముళ్ళు గుచ్చుకున్నాయంట. లక్ష్మణుడు చూశాడు. ఆ ముళ్ళు తీసేయడానికి ప్రయత్నిస్తే రాములు వారు వద్దన్నారంట. రెండో రోజు గుచ్చుకున్నాయి, మూడో రోజు గుచ్చుకుంది, నాలుగో రోజు, 7 రోజులు అయిన తర్వాత ఈయనేమో తీయడానికి అనుమతించట్లేదు రాముల వారు. లక్ష్మణస్వామి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆయన పాదాలకు ముళ్ళు గుచ్చుంటే చూడలేకుండా ఉన్నాను, అవి తీయడానికి అనుమతించమని మీరన్నా రికమెండ్ చేయండి అమ్మా అన్నాడంట. సీతమ్మ వెళ్ళి, స్వామి ఆ పాదాలకు ముళ్ళు గుచ్చుకొని ఉన్నాయి, లక్ష్మణుడు తీయాలంటే మీరు విడవట్లేదంట, అవి తీయడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి అడిగిందంట. అప్పుడు రాముల వారు అన్నారంట, దేవి నా పాదాలు ఆశ్రయము ఎవరైతే తీసుకుంటారో వాళ్ళను తిరస్కరించనని మాట ఇచ్చాను. ఆ ముళ్ళు నా పాదాల ఆశ్రయం తీసుకున్నాయి, వాటిని తీసేస్తే నేను మాట తప్పిన వాడిని అవుతాను, తిరస్కరించిన వాడిని అవుతాను, అందుకని ముళ్ళు తీయొద్దన్నానన్నాడంట. అది భగవంతుని యొక్క విశాల హృదయం. లంకకి చేరుకున్నారంట. లంకలో విభీషణుడు వచ్చి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అన్నాడంట. అప్పుడు రాముల వారు అన్నారంట, విభీషణ కలత చెందకు, నిన్ను లంకకి రాజును చేస్తానయ్యా అన్నాడంట. వానరాలు వచ్చి అన్నారంట, స్వామి నిమ్మ చెట్టుకు కాసిన ప్రతి నిమ్మ పండు పుల్లగానే ఉంటుంది, వీళ్ళ వంశవృక్షం ఏంటి? రావణాసురుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, మరి అటువంటి వంశం నుంచి వచ్చినటువంటి ఇతనికి అభయం ఇస్తున్నారేంటి అన్నాడంట వానరాలు. అప్పుడు రాముల వారు అన్నారంట, విభీషణుడు వచ్చి శరణు పొందితేనే కాదు, రావణుడు వచ్చి శరణు పొందినా కానీ రాజుని చేస్తాను అన్నాడంట రాముల వారు. అప్పుడు వానరాలు అన్నారంట, విభీషణుని లంకకి రాజుని చేస్తానన్నారు, రావణుడు వచ్చి శరణాగతి పొందితే ఎక్కడి రాజుని చేస్తారన్నారంట. అప్పుడు రాముల వారు అన్నారంట, అయోధ్యకు రాజుని చేస్తానన్నాడంట. మరి అయోధ్యకు రాజుని చేయమని చెప్పి మీ తండ్రి గారు భరతుడిని చేయమని చెప్పి అడిగారు, మరి భరతుడి సంగతి ఏంటి అన్నారంట. అయోధ్యలో రావణాసురుని రాజుని చేస్తే భరతుణ్ణి వైకుంఠానికి రాజుని చేస్తానన్నాడంట. మరి భరతుణ్ణి వైకుంఠానికి రాజుని చేస్తే మరి మీరెక్కడ ఉంటారన్నాడంట. నాకు ఏ ప్రదేశము లేకపోతే నా భక్తాగ్రేసుడైనటువంటి హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో కొలువవుతాను, ప్రదేశంతో పని లేదు అన్నాడంట. సో అందువల్ల అటువంటి దేవదేవుని యొక్క గొప్పతనం మనకు తెలిసినప్పుడు ప్రశాంతంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లోడు తల్లిదండ్రులతో పోతూ వీధిలో తల్లిదండ్రులు చేయొదిలేసుకొని పరిగిస్తాడు. వాళ్ళు వారిస్తారు, అరే వద్దురా వద్దురా అంటారు, వినడు. ఉన్నట్టుండి కుక్క ఒకటి మీద పడుతుంది వాడికి. అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి తండ్రి గట్టిగా చేయి పట్టుకుంటాడు. మనకు కూడా ఈ భౌతిక ప్రపంచంలో కష్టమనే కుక్క తరిమితే కానీ తండ్రి దగ్గరికి పరిగేయమన్నమాట మనం, ఆ భగవంతుడి దగ్గరికి. అప్పుడే విలువ తెలుస్తుంది మనకు, అప్పుడే విలువ తెలుస్తుంది. సో అందువల్ల ఆధ్యాత్మికత లేని దాని వల్లే ఈరోజు సమాజం అన్ని రకాలైనటువంటి అనర్థాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందన్నమాట. వ్యక్తికి కావలసినటువంటిది ప్రేమ. ఆ ప్రేమ అన్నటువంటిది కేవలం ప్రేమస్వరూపుడైన భగవంతుని యొక్క సేవలో ఎవరైతే వాళ్ళని కైంకర్యం చేసుకుంటారో వాళ్ళల్లోనే ప్రేమ ఉంటుంది.
శత్రువు కూడా హాని తలపెట్టకూడదు అనేటువంటి పాజిటివ్ థింకింగ్ అనేది కేవలం ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వ్యక్తుల్లోనే ఉంటుంది. ఏకనాథ్ బాబా గంగా తీరంలో కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పందెం కాశాడు. ఈయన చాలా శాంతస్వరూపుడని పేరు కొట్టేశాడు. అతని కోపం వచ్చేటట్టు చేస్తే 10,000 వరహాలు బహుమతిగా ఇస్తానన్నాడు. ఈ దుర్మార్గుడు పందెం కాసి ఏం చేశాడంటే, ఏకనాథ్ బాబా ఆ గంగా తీరంలో కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే వెళ్ళి ఉమ్మూసాడు మొహాన. ఆయన పల్లెత్తు మాట్లాడకుండా పోయి గంగలో స్నానం చేసి మళ్ళా వచ్చి కూర్చొని జపం చేసుకుంటున్నాడు. మళ్ళా ఊశాడు. 108 సార్లు ఉమ్మూస్తే 108 సార్లు గంగలో స్నానం చేసి వచ్చాడు, కానీ పల్లెత్తు మాట్లాడలేదు. ఆ వ్యక్తిలో పరివర్తన కలిగి ఏకనాథ్ దాస్ బాబా కాళ్ళ మీద పడి, నేను అపరాధిని, నన్ను క్షమించండి అన్నాడు. అప్పుడు ఏకనాథ్ బాబా ఏమంటున్నాడు తెలుసా? నీ రుణాన్ని ఎట్లా తీర్చుకోగలను నేనన్నాడు. ఏంటయ్యా 108 సార్లు మీ మీద ఉమ్మూస్తే నా రుణాన్ని తీర్చుకోవడం ఎట్లా అంటున్నారేంటి అన్నాడు. 108 సార్లు నువ్వు నా మీద ఉమ్మేయడం వల్ల 108 సార్లు పుణ్య గంగలో స్నానం చేసే మహద్భాగ్యాన్ని కలిగించావు. నీ రుణాన్ని నేను ఎట్లా తీర్చుకోగలను? ఆధ్యాత్మికత ఒక పాజిటివ్ థింకింగ్ని తీసుకొస్తుంది మనలో. భౌతిక దృష్టి ఏంటి అంటే చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా భావిస్తాం. అందుకనే ఆచార్యులు చెప్తారు, భగవద్భక్తి మార్గంలో ఉన్న వ్యక్తికి సముద్రము లాంటి కష్టము నీటి బిందువులాగా ఉంటుందంట. భక్తి లేనటువంటి వ్యక్తికి నీటి బిందువు లాంటి కష్టము సముద్రంలాగా కనిపిస్తుందంట. సముద్రంలాగా కనిపిస్తుందంట. ఆధ్యాత్మికత కేవలం మోక్షానికే కాదు, ఈ జగత్తులో నువ్వు జీవించాలంటే కూడా నీకు ఒక మంచి మార్గదర్శకం ఉండాలా అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన ఉండాల్సిందే. నీకు అదొక మంచి మార్గదర్శకాన్ని ఇస్తుంది. మంచి మార్గదర్శకాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే, ఇస్కాన్కి మీ యొక్క పిరమిడ్ సంస్థకి ఒక విషయంలో చాలా అనుబంధం. ఏంటి అనుబంధం అంటే శాకాహారం. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాలో ప్రచారం చేసేటప్పుడు, అప్పట్లో అమెరికాలో పరిస్థితి ఏంటి అంటే, ఎవడన్నా శాకాహారం తింటున్నాడంటే పథ్యం, ఏదైనా రోగం వస్తే పథ్యం పాటించేవాడు. అంతకుమించి శాకాహారం గురించి అవగాహన లేదు. ఆయన ప్రపంచవ్యాప్తంగా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు మనం శాకాహారులుగా ఉండాలా. క్రూర జంతువుకి సాధు జంతువుకి పంటి దగ్గర నుంచి జీర్ణాశయం వరకు డిజైనింగే వేరు. మాంసాహారిలో దాని పొడవుకి 3 రెట్లు మాత్రమే ఇంటెస్టైన్ ఉంటుంది పొడవు. శాకాహారిలో 7 నుంచి 9 రెట్లు పొడవు, తన శరీరం పొడవు కన్నా ఎక్కువ ఉంటుంది జీర్ణాశయం. మాంసాహారం ఎక్కువసేపు లోపల ఉంటే బ్యాడ్ టాక్సిన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. శాకాహారం జీర్ణ సమయం ఎక్కువసేపు ఉంటుంది. అది ఎందువల్లంటే దాని ఇంటెస్టైన్ పొడవే ఎక్కువగా ఉంది. ఈరోజు క్యాన్సర్ డే రోజు మీరు టీవీలు పెట్టి చూడండి, ప్రతి డాక్టరు ఇంటర్వ్యూ చెప్పేటప్పుడు క్యాన్సర్ ఎవరికి వస్తుందయ్యా 99% అంటే మాంసాహారంలో వస్తుందని చెప్తాడు అన్నమాట ప్రతి ఒక్కడు. మన పూర్వీకులు ఏ రకమైన సైంటిఫిక్ రీసెర్చ్లు చేయకుండా అనుభవంతో కొన్ని సూక్తులు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆకులు తిన్న మేకలు కొండలెక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలెక్కారు అని చెప్పారు. ఆకులు తిన్న మేకలు కొండలెక్కాయి, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కారు రోగాలతోటి. భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్తాడు, అహింస అన్నటువంటిది ధర్మ నియమాలన్నిటిలోకి కూడా మొట్టమొదటిది అంటాడు. అహింస అనేటువంటి ధర్మ నియమాన్ని పాటిస్తే అప్రయత్నంగా మిగిలిన ధర్మ నియమాలన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పి భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్తాడు. ఆయన ఉదాహరణ కూడా ఇస్తాడు. ఏనుగు యొక్క పాదము గుర్తు పెద్దగా ఉంటుంది, అరణ్యంలో ఉన్న ఏ జంతువు యొక్క పాదము గుర్తైనా ఆ ఏనుగు పాదం గుర్తులో ఇమిడిపోతుంది. అదే రకంగా అహింస అన్న ధర్మ నియమంలో అన్ని ధర్మ నియమాలు కూడా అప్రయత్నంగా ఇంక్లూడ్ అవుతాయి.
మన దేశంలో శాకాహారుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు బాగానే ఉండింది వాతావరణం. ఇప్పుడు మీరు పులి దగ్గరికి ఉదయంతో గుడ్ మార్నింగ్ పులి అంటే వెళ్ళండి, అదేం చేస్తుంది అంటది. ఇదేంటమ్మా నేను గుడ్ మార్నింగ్ అంటే నువ్వు గౌండరిస్తున్నావు, దాని స్వభావం. ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉంది, నువ్వేం తింటే అది అవుతావు అని చెప్పి. మాంసాహారుల సంఖ్య పెరిగే కొంత. ఇంతకుముందు ఏదన్నా సభలు పెట్టుకున్నప్పుడు కూడా పలాని వాళ్ళ సభ అది ఇదని పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా పెట్టట్లేదు. పలాని వాళ్ళ గర్జన, గాండ్రింపు అంటే సభలకు టైటిల్స్ అన్నమాట. ఎందువల్లంటే జంతువులు అయిపోయారు అందరూ. గాండ్రింపు, గర్జన టైటిల్స్ అవి పెట్టుకుంటున్నారు. మరి మనుషులకేంట గాండ్రింపులు, గర్జనలు, పనికి మాట్లాడాల? కారణం ఏంటి అంటే మనం తినేదాన్ని బట్టి స్వభావాలు మారిపోతున్నాయి. అందుకనే సామరస్యమైన డీలింగ్స్ లేవు. నేను అందుకే ఇందాక చెప్పాను, ఒక 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ బోర్డులు పెడితే ఏం ఉపయోగం ఉంటుంది? మృగాలుగా ఉన్నటువంటి మనుషుల మధ్యలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, మనిషిలో మృగత్వం, మనిషిలో రాక్షసత్వం పోయినప్పుడే సమాజంలో శాంతి అని చెప్తారు ఆయన. సమాజంలో శాంతి అది పోవాలా అంటే జిఫ్ఫ దగ్గర నుంచి మొదలవ్వాలి, నువ్వు తినేదాని దగ్గర నుంచి మొదలవ్వాలి. సో అందువల్ల వ్యక్తుల్లో ప్రేమ, ఆప్యాయతలు ఇవన్నీ ఉన్నప్పుడు సంతృప్తికరమైన జీవితాలు గడిపేదానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న కలి అంటే నేను ఇందాక చెప్పాను, కొట్లాటలకి కపటానికి యుగం అని చెప్పి చిన్న చిన్న విషయాలకి కొట్లాడుతూ ఉంటారు. అసలు తీర చూస్తే అక్కడ పెద్ద సమస్య ఉండదు. అయ్యగారు రోజంతా పనిచేసి ఇంటికి వస్తాడు, కాలింగ్ బెల్ కొట్టగానే అమ్మగారు తలుపు తీస్తారనమాట. తలుపు తీయగానే ఆమె చేయి చూస్తుంది, చేతిలో కూరగాయల బ్యాగ్ ఉందా లేదా అని. ఆ కూరగాయల బ్యాగ్ కనపడకపోయేసరికి ఈరోజు కూడా మర్చిపోయారు ఆ కూరగాయలు అంటుంది. ఆయన ఏం తక్కువేం కాదు, 24 గంటలు నీ కూరగాయల పనే, ఆఫీస్లో నాకు ఎంత టెన్షన్ ఉందో నీకు అవసరం లేదు. పెద్ద యుద్ధం చిన్న విషయానికి. కారణం ఏంటి అంటే ఇక్కడ సాఫ్ట్గా లేదు, సాఫ్ట్వేర్ లేనే లేదు, అంత హార్డ్వేరే. ఎవడన్నా కఠినంగా మాట్లాడితే ఏమంటారు? బా వీడి గుండె రాయిరా అంటారు, అవునా? అందుకనే అంటున్నాను, సాఫ్ట్వేర్ లేదు, అంత హార్డ్వేరే. చిన్న చిన్న విషయాలకి అదే విషయాన్ని ఇంకో రకంగా కూడా వ్యక్తపరచుకోవచ్చు. ఎట్లా? ఏమండి ఈరోజు కూడా కూరగాయలు మర్చిపోయారంటండి. బా పని ఒత్తిడివే, మర్చిపోయాను, ఉండు 5 నిమిషాలు తెచ్చేస్తాను. కానీ అట్లా జరగట్లేదు డీలింగ్స్, అట్లా జరగట్లే డీలింగ్స్. ఒక సాధు ఒక ఉదాహరణ ఇస్తాడు. గోదావరిలో స్నానం చేయడానికి శిష్యులతో వెళ్తాడంట. ఒక ఫ్యామిలీ వచ్చి ఉంటుంది. వాళ్ళు మొదట్లో మామూలుగానే మాట్లాడుకుంటుంటారు. ఆ యజమాని ఉన్నట్టుండి పెద్ద పెద్దగా అరుపులు కేకలు పెడుతుంటాడు. అప్పుడు ఈ గురువుగారు శిష్యులు అడుగుతారు, ఉన్నట్టుండి ఆయన ఎందుకు వాయిస్ పెంచేసి అంత పెద్దగా మాట్లాడుతున్నారని. ఆ శిష్యులు పరమానందయ్య శిష్యులు, గురువుగారు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెవుడేమో గురువుగారు అంటాడు. ఒరి పనికి మాలినోడా, మొదట్లో మెల్లిగా మాట్లాడుతున్నాడు కదా, ఇప్పటికిప్పుడు చెవుడు ఎట్ట వచ్చేస్తుందా అంటాడు. అదే గురువుగారు అర్థం కావట్లేదు మాకంటారు. అప్పుడు గురువుగారు చెప్తారు, వాళ్ళ మాటల్లో ఏదో డిసగ్రిమెంట్ వచ్చిందిరా, ఆయన పెద్ద ఆయన చెప్పిన మాటలు వాళ్ళు ఏదో తిరస్కరించారు, అందుకని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు మనుషుల దగ్గరగా ఉన్నా కానీ హృదయాలు దూరంగా ఉంటాయిరా, అందుకని వాయిస్ పెరుగుతుంది. అదే ప్రేమగానుంటే వ్యక్తుల మధ్యలో అసలు వాయిస్తో పని లేదురా, సైగలు చేసుకుంటే పనులు అయిపోతాయిరా అంటాడు. సైగలు చేసుకుంటే పనులు అయిపోతాయి, వాయిస్తో కూడా పని లేదు, ప్రేమ ఉంటే. మరి ఆ ప్రేమ వ్యక్తుల్లో ఉండాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికత ఉండాలి. రెండింటిని మనం విడదీయలేం. ఒక ఇల్లాలు ఇంట్లో నుంచి బయటకు వస్తుందంట, ఆమె ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారంట. మీరెవరండి అని అడుగుతుంది. ఒక ఆయన అంటాడు నేను ప్రేమ స్వరూపం అంటాడు, ఇంకొక ఆయన నేను సంపద స్వరూపం అంటాడు, ఇంకొక ఆయన నేను విజయ స్వరూపం అంటాడు. మీరు భోంచేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతానంటుంది. అమ్మా యజమాని లేడు కదా, యజమాని ఉన్నప్పుడు వస్తాము, యజమాని వచ్చిన తర్వాత పిలవండి, యజమాని లేకుండా మేము రావడం బాగోదు. యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టి చెప్తుంది, మన ఇంటి ముందు 3 స్వరూపాలు కూర్చొని ఉన్నారండి, ఒకరు ప్రేమ స్వరూపం, ఒకరు సంపద స్వరూపం, ఒకరు విజయ స్వరూపం, ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి? ఆ యజమాని మన టైపే, ఏమే సంపద స్వరూపాన్ని విలవే అంటాడు. ఆమంటది సంపద ఉండి విజయం లేకపోతే ఏం బాగోదండి అంటది. వాళ్ళకు ఒక కుమార్తె ఉంటుంది. తల్లిదండ్రులారా, సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్ధకం, నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అంటుంది. అప్పుడు
ఆ ఇల్లాలు దానికి అంగీకరించి బయటకు వచ్చి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రా అని పిలిస్తే, ఆ ప్రేమ స్వరూపం లేచి ఇంట్లోకి వస్తూ ఉంటే, ఈ సంపద స్వరూపం, విజయ స్వరూపం వీళ్ళు కూడా లేచి వెనకాల అనుసరించబోతుంటారు. అప్పుడు ఇల్లాలంటుంది, సంపద స్వరూపం, విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, నేను ప్రేమ స్వరూపాన్ని పిలిచాను అంటుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం మేము ఉంటాము, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు. ఈ భరత భూమిలో విజయ రహస్యం ఏంటి అంటే, ఆధ్యాత్మిక చింతన వల్ల వ్యక్తుల్లో ప్రేమ ఉండింది. ఆ ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం అన్నీ ఉంటాయి. ఇది సీక్రెట్ లైఫ్కి. ఆ తెలియని దానివల్ల ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ సమస్యలన్నీ కూడా రిలేషన్షిప్ ప్రాబ్లమ్సే. ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ అత్తను చూస్తే కోడలు ఇటు తల తిప్పుకుంటుంది, కోడలను చూస్తే అత్త ఇటు తల తిప్పుకుంటుంది. అన్నదమ్ములు ఒకరొకరు ముఖాలు చూసుకోలేరు. అద్దెలు ఎక్కువ కాబట్టి ఇల్లు మారకుండా ఉన్నారు ఒకే ఇంట్లో. కానీ ఎంత నరకం చెప్పండి. ఒకరి ముఖాలు ఒకరు ఆ రకంగా చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒకే ఇంట్లో ఉండాలా అంటే ఎంత దారుణంగా ఉంటుంది. అదేమన్నా ఆనందదాయకరమైనటువంటి పరిస్థితి. కానీ మన పూర్వీకులు ఎట్లా జీవించారు? ఒక్కొక్క ఇంట్లో 20 మంది 30 మంది ఉండేటువంటి వాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు. ఎంత ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలతో ఉండేవాళ్ళు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇద్దరున్నా కానీ ప్రేమలు లేవు. దేనికి సంపాదిస్తున్నారు, దేనికి ఉద్యోగాలు చేస్తున్నారు, దేనికి వ్యాపారాలు చేస్తున్నారు? వీటన్నిటి యొక్క పరమగమ్యం ఏడుస్తూ బతకడానికా? ఆలోచించాలి కదా. మరి ఆనందం రావాలంటే అప్పుడు ఉన్నది ఇప్పుడు లేనిది ఏంటి అంటే, అప్పుడు వ్యక్తుల్లో ఆధ్యాత్మికత ఉండింది, ఇప్పుడు అది లేదు. దానివల్ల మనం యంత్రాల్లాగా తయారయ్యాం. యంత్రాలకి ఫీలింగ్స్ ఉండవు. ఫ్యాన్ తిరుగుతూ ఉంది, యజమాని చేయబెట్టినా పనోడు చేయబెట్టినా కట్ చేసేస్తుంది, అది యంత్రం. అందుకని ఆ ఫీలింగ్స్ లేకుండా యంత్రాల్లాగా మనం జీవితాలు గడుపుతున్నాం. అందుకనే తృప్తి లేదు జీవితాల్లో, కంటైన్మెంట్ లేదు, సంతృప్తికరమైన జీవితాలు లేవు. ఏదైతే మిస్ అయ్యిందో దాన్ని మళ్ళా కలుపుకున్న రోజు ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించేదానికి అవకాశం ఉంది.